హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సికింద్రాబాద్ రామనాథపురం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క సేవలు అనేవి పొడిగించడం జరిగింది. ఈ ట్రైన్ ని పొడిగించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించే ప్రయాణికులకి ఈ ట్రైన్ అనేది చాలా వరకు కన్వెంట్ గా ఉండనుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలని ఈ ట్రైన్ కవర్ చేస్తుంది. ఒకసారి మనం ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07659 ఇక్కడ సికింద్రాబాద్ నుండి రామనాథపురం మధ్యలో ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ యొక్క సేవలు అనేవి పొడిగించడం జరిగింది. ఈ ట్రైన్ మే నెలలో మనకి సికింద్రాబాద్ నుంచి ఈ తారీఖులలో అందుబాటులో ఉంటుంది. 1వ తారీఖు ఆల్రెడీ అయిపోయింది, 8వ తారీఖు, అలాగే 15వ తారీఖు, 22వ తారీఖు, అలాగే 29వ తారీఖున ఈ ట్రైన్ మే నెలలో అందుబాటులో ఉంటుంది. ఇంకా జూన్ నెల విషయానికి వస్తే జూన్ 5వ తారీఖు, జూన్ 12వ తారీఖు, జూన్ 19వ తారీఖు, జూన్ 26వ తారీఖు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్ రామనాథపురం మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ లో రాత్రి 9:10 బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 11:45 రామనాథపురానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నంబర్ 07695 రామనాథపురం సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైన్ అందుబాటులో ఉండే రోజులు వచ్చేసి మే 3వ తారీఖు, మే 10వ తారీఖు, మే 17, మే 24, మే 31 తారీఖులలో అందుబాటులో ఉంటుంది. ఇంకా జూన్ నెల విషయానికి వస్తే జూన్ 7వ తారీఖు, జూన్ 14, జూన్ 21, జూన్ 28 తారీఖులలో ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రామనాథపురం సికింద్రాబాద్ మధ్యలో రామనాథపురం రైల్వే స్టేషన్ నుండి ఈ ట్రైన్ ఉదయం 9:50 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ ట్రైన్ సికింద్రాబాద్ కి మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ మార్గం మధ్యలో ఆగే స్టాప్స్ వచ్చేసి సికింద్రాబాద్ దాటిన తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, అలాగే ఏపీలోకి వచ్చేస్తుంది గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావాలి, నెల్లూరు, గూడూరు, ఆ తర్వాత చెన్నై చేరుకుంటుంది. ఆ తర్వాత చెంగల్పట్టుకి చేరుకుంటుంది. ఈ చెన్నై, చెంగల్పట్టు వెళ్లే వారికి కూడా ఈ ట్రైన్ చాలా వరకు కన్వెంట్ గా ఉంటుంది. ఈ హైదరాబాద్ నుండి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ ఎక్కువగా ఈ చెన్నైకి ప్రయాణిస్తారు. సో వాళ్ళకి ఈ ట్రైన్ ఈ రాత్రి పూట హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉండడం ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. చెంగల్పట్టు దాటిన తర్వాత విల్లుపురం జంక్షన్, తిరుపాద్రి, చిదంబరం, సిర్వాల్లి, మైలాడుత్తి జంక్షన్, తిరువారు జంక్షన్, తిరుతుత్తిపూడి జంక్షన్, ముట్టిపేట్, ఆదిరపట్టినం జంక్షన్, పట్టుకొట్టాయి, అర్వతంగి, కార్తెకుడి జంక్షన్, శివగంగా, మన మధురై జంక్షన్, ఆ తర్వాత రామనాథపురానికి ఈ ట్రైన్ చేరుకుంటుంది. ఈ ఊరి పేర్లు పలకడంలో కొన్ని మిస్టేక్స్ రావచ్చు, కొంచెం అర్థం చేసుకోండి. ఇవి కొంచెం టఫ్ గా ఉన్నాయి పలకడం. ఇలా ఈ ట్రైన్ సికింద్రాబాద్ రామనాథపురం సికింద్రాబాద్ మధ్యలో ప్రజలకి మరికొన్ని రోజులు సేవలు అనేది అందించబోతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ కి స్లీపర్, అలాగే జనరల్, అలాగే ఫస్ట్ ఏసీ కోచ్ అనేది అందుబాటులో ఉంది. స్లీపర్ కోచెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ట్రైన్ కి. దీనివల్ల రిజర్వేషన్ దొరకడం కూడా చాలా వరకు ఈజీ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.